ఆమె ఐగుప్తీయురాలైన దాసి. అబ్రహాము సారాయిలు గతంలో కరువు వచ్చినప్పుడు దేవుని అడగకుండా ఐగుప్తునకు వెళ్ళినప్పుడు అక్కడ సంపాదించుకున్న ఆస్తే ఈ హాగరు. గతంలో చేసిన పొరపాటు యొక్క పర్యవసానము 10 సంవత్సరాల తర్వాత వారి జీవితాలలో ఎంత పెద్ద సమస్యగా మారబోతుందో చూడండి. మానవుడు దేవుని చిత్తాన్ని కాదని లోకము వైపు వెళ్లి సంపాదించుకునే ఏ విషయమైనా భవిష్యత్తులో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ముళ్ళుగా మారుతుంది. 4వ వచనంలో రాయబడినట్టు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. మానవ ప్రణాళిక ఫలించింది. సారాయి అనుకున్న కార్యం జరిగిపోయింది. హాగరు గర్భం ధరించింది. అబ్రహాము ఇంటిలో అంతవరకు లేని ఒక శుభవార్త వినబడింది. లోకరీత్యా చూస్తే ఇది ఒక గొప్ప విజయంలా కనిపిస్తుంది. బహుశా సారాయికి అబ్రహాంకి కూడా మొదటి క్షణంలో హమ్మయ్య, ఎలాగోలా మన సమస్య తీరిపోయింది, వారసుడు రాబోతున్నాడు అని సంతోషపడి ఉండవచ్చు. కానీ దేవుని చిత్తం లేకుండా మానవ ప్రయత్నంతో వచ్చే విజయాలు ఎల్లప్పుడూ తమతో పాటు సమస్యలను కూడా తీసుకువస్తాయి. వాక్యంలో మనకి వెంటనే చెప్తుంది, తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయిను. ఇక్కడ మొత్తం మారిపోయింది. అంతవరకు అనుకువగా లోబడి ఉన్న దాసి హాగరు హృదయంలోనికి ఒక్కసారిగా గర్వం ప్రవేశించింది. తాను గర్భవతి నయ్యానని తెలియగానే తన యజమానురాలైన సారాయిని తృణీకరించడం, హేళనగా తక్కువగా చూడడం ప్రారంభించింది. హాగరు చూపుల్లో, మాటల్లో గర్వం స్పష్టంగా కనిపించింది. బహుశా ఆమె మనస్సులో ఇలా అనుకుని ఉండొచ్చు, నువ్వు యజమానురాలివి కావచ్చు, కానీ దేవుడు నిన్ను శపించాడు, నీ గర్భాన్ని మూసేశాడు. అబ్రహాము వంశాన్ని నిలబెట్టే శక్తి నాకే ఉంది అని సారాయిని చూసి నవ్వి ఉండవచ్చు. 10 ఏళ్లుగా సమాజం నుండి అవమానాలు భరించిన సారాయికి ఇప్పుడు తన సొంత ఇంట్లోనే తన దాసి నుండి అంతకంటే ఘోరమైన అవమానం ఎదురైంది. ఎంతో ప్రేమతో నెమ్మదితో ఉండవలసిన ఆ గృహము ఒక్కసారిగా నిందలు, అసూయ, కోపము, కన్నీళ్లతో ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అబ్రహాము సారాయిలు ఈ పొరపాటు చేశారు. హాగరు గర్భవతి అయింది. కానీ వెంటనే ఆ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఒకప్పుడు విధేయత చూపిన దాసి ఇప్పుడు తన యజమానురాలైన సారాయిని తక్కువగా చూడటం మొదలుపెట్టింది. అబ్రహాము ఇంట్లో ఉన్న నెమ్మది ఒక్కసారిగా మాయమైపోయింది. సారాయి చేసిన తొందరపాటు నిర్ణయం ఆమె జీవితంలోనికి ఊహించని పెద్ద తుఫానును తీసుకొచ్చింది. మనం తొందరపడి పొందుకునే ఆశీర్వాదం చివరికి భారంగా మారుతుంది. దేవుడు ఇవ్వని దానిని మనం బలవంతంగా తెచ్చుకుంటే అది మనకి అశాంతిని తీసుకువస్తుంది.